మా నాన్న ఒక సాధారణ మేస్త్రి. తన చేత్తో ఎన్నో ఇళ్లు కట్టిన మా నాన్న తన సొంత ఇంటి కలని పక్కన పెట్టి కడుపు కట్టుకొని నన్ను కాన్వెంట్ లో చదివించాడు. ఫీజులు ఎక్కువైన ప్రైవేట్ కాలేజీలో చదివించాడు. ఎందుకు? తన ఇంటి పునాది కంటే నా భవిష్యత్తు పునాది బలంగా ఉండాలని కలగన్నాడు కాబట్టి. కానీ మా నాన్న కలని కష్టాన్ని ప్రభుత్వ ఉద్యోగం పేరిట కూల్చేసింది వైసీపీ ఎంపీ అనురాధ. చింతా అనురాధ గారు ఒక్కొక్కరి దగ్గర క్యాండిడేట్ దగ్గర నుంచి 3 లక్షలు వసూలు చేయడం జరిగింది. మాకు అప్పట్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు. 2021లోనే ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు మేము కట్టిన 2 లక్షలు కట్టాము. మా అక్క పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు రా ఉద్యోగం పేరుతో మొత్తం ఊడ్చేసింది ఆ ఎంపీ. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ అని చెప్పేసి 3 నెలలు ఎత్తేసారు మాకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా నేను లెటర్ ఇచ్చానండి. ఆయనకి లెటర్ ఇచ్చినా సరే మాకు ఏ విధమైన రెస్పాండ్ లేదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానంటే నమ్మి రావాలి జగన్ కావాలి జగన్ అని 151 స్థానాల్లో గెలిపించుకున్నాం. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోగా నోటికాడు కూలి చూపించి నిలువున దోచేశారు మా యువతని. మధ్యతరగతి వాడికి ప్రభుత్వ ఉద్యోగం అంటే నెల నెల జీతం కాదు, ఒక కుటుంబ జీవితం. అలాంటి జీవితాలతో వంచిన డబ్బు మీకు అరగదు.